హాయ్ వ్యూయర్స్, మైరా మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ చందు. అయితే మనం మాట్లాడుకునే టాపిక్ ఎన్టీఆర్ గారి బయోపిక్ అండి. ఆల్రెడీ ఎన్టీఆర్ గారి బయోపిక్ మొదటి పార్ట్ కథానాయకుడు వచ్చింది, మనం చూసాము. మరి అది అందరికీ కూడా అంటే నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం కాస్త డిజాస్టర్ టాక్ని సొంతం చేసుకుంది. ఇక దాన్ని దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ రాబోతున్న సెకండ్ పార్ట్ మహానాయకుడు ఏదైతే ఉందో దాంట్లో కొన్ని రిపేర్లు చేసి ఇంకొన్ని రీషూట్లు చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు బాలకృష్ణ గారు, అలానే డైరెక్టర్ క్రిష్ గారు. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఓకే, బాగుంది. కొంచెం ఏంటో రామారావు గారికి అలానే నాదెండ్ల భాస్కర్ గారికి వాళ్ళ మధ్య ఉండే సంఘటనల్ని తీసుకుని మహానాయకుడిని మన ముందుకు తీసుకొస్తున్నారు. ట్రైలర్ మొత్తం మీరు గమనించినట్లయితే నాదెండ్ల గారిని విలన్ చేశారా అని కూడా మనకు అనిపించవచ్చు. సో ఎటువంటి చడి చప్పుడు లేకుండా అంటే ప్రమోషన్లో కూడా ఎక్కువ హైప్ క్రియేట్ చేయకుండా మహానాయకుడు రిలీజ్ అవుతుంది. అంటే కథానాయకుడిని ప్రమోషన్ ఒక లెవెల్లో చేశారు, సినిమా దెబ్బతీసింది. మరి అందుకని దీన్ని కాస్త ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా రిలీజ్ చేస్తే మనం వెళ్ళి మామూలుగా చూసి వస్తాం, లేకపోతేనేమో అబ్బో చాలా చేశారుగా అని చెప్పుకుంటాం. అందుకని మొత్తం మహానాయకుడు అయితే కంప్లీట్ అయిపోయింది. ఫిబ్రవరి 22న మన ముందుకు రాబోతుంది. ఇప్పుడు నేను మీకు చెప్పే న్యూస్ ఏంటంటే అండి, మొత్తం మహానాయకుడు యూఎస్ఏలో 119 లొకేషన్స్లో ఫిబ్రవరి 21న ప్రీమియర్స్ పడబోతున్నాయి. మరి మహానాయకుడు ఓవర్సీస్లో కూడా భారీగానే రిలీజ్ అవుతుందన్నమాట. అంతకుముందు కథానాయకుడు కూడా ఇలాగే భారీగా రిలీజ్ అయింది. అక్కడ కూడా తన రికార్డ్ని తానే అంటే గౌతమిపుత్ర శాతకర్ణి రికార్డు ఉంది కదా, ఆయన రికార్డ్ని తానే బాలకృష్ణ గారు క్రియేట్ చేసుకున్నారు, రికార్డు బదులు కొట్టారు. మరి ఇప్పుడు యూఎస్ఏలో ఇంత గ్రాండ్గా రిలీజ్ అవుతుంది కాబట్టి మరి ఇంకెంతవరకు ఆ రికార్డ్ అనేది బ్రేక్ అవుతుంది, అంటే మహానాయకుడు ఎంతవరకు సక్సెస్ అవుతుంది. ఇక ఫిబ్రవరి 22 నుంచి ఇక మన తెలుగు రాష్ట్రాల్లోనే మన తెలుగులో కూడా సినిమా ఉదయం నుంచే స్పెషల్ షోలతో పాటు మామూలుగా బెనిఫిట్ షోలు ఇవన్నీ కూడా పడబోతున్నాయి. చూద్దాం మరి అందరూ అనుకున్నట్టు కథానాయకుల్లో అదే కథ రిపీట్ అవుతుందా, లేకపోతే మహానాయకుడు ఏమన్నా కొత్తగా ఏమన్నా రికార్డ్స్ని క్రియేట్ చేస్తుందా, మళ్ళీ హిట్ టాక్ని సొంతం చేసుకుంటుందా, అసలు ఏంటి ఆ మహానాయకుడు కథ ఏంటి అని తెలియాలంటే మనం ఫిబ్రవరి 22 వరకు ఆగాల్సిందే. కాబట్టి సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, యూఎస్ఏలో 119 లొకేషన్స్లో మహానాయకుడు ప్రీమియర్స్. ఓకేనా? ఇది మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.